గా దూసుకువెళ్తుంది. సాధారణ ప్రయాణికుల కోసం ఈ అమృత్ భారత్ రైళ్లు బాగా ఉపయోగపడుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా వీటి సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు చెప్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైళ్ల సంఖ్య కూడా పెంచి ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పిస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇటు వందే భారత్ సంబంధించిన స్లీపర్ రైళ్లతో పాటు అమృత్ భారత్ రైళ్లను కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు. సార్, ఏంటి ప్రధానంగా ఎక్కువ కూడా ప్రజల అవసరాలు, ముఖ్యంగా ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా రైల్వే శాఖ దృష్టి సారించింది. ప్రధానంగా ఈ అమృత్ భారత్, వందే భారత్ ఏం తేడా ఏంటో సార్? అదే వందే భారత్ ట్రైన్స్ అన్నవి అందరికి తెలిసినట్టుగానే అవి సిట్టింగ్ ఉండే ట్రైన్స్. ఏవైతే ఇప్పటి వరకు ఉన్న వందే భారత్ ట్రైన్స్ అంటే అవి షార్టర్ డిస్టెన్సెస్, అంటే లాంగ్ డిస్టెన్స్ ఓవర్ నైట్స్ జర్నీ ఉండే డిస్టెన్సెస్ కాకుండా అంటే డే జర్నీ చేసేందుకు అనుకూలంగా ఉండేందుకు అంటే ఇంటర్సిటీ ట్రైన్స్ లాగా వాటిని చేయడం జరిగింది. అవన్నీ కూడా సిట్టింగ్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే చాలా కంఫర్టు, మోడర్న్ ఫెసిలిటీస్ హంగులతో ఉండడం వల్ల చాలా పాపులరైజ్ అయ్యాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా దాదాపు ఇప్పుడు 160, 170 వందే భారత్ ట్రైన్స్ రన్ అవుతూ ఉన్నాయి. సో దీనికి తర్వాత మనకు ఆ సిమిలర్ టైప్ ఆఫ్ కోచెసే కానీ అమృత్ భారత్ ట్రైన్స్ అని వచ్చాయి. ఈ అమృత్ భారత్ ట్రైన్ ఏంటంటే సిమిలర్, అంటే వందే భారత్ ట్రైన్ లాగా సిమిలర్ కోచెస్ ఉండి వాటిలో ఓన్లీ అంటే రిజర్వ్ అంటే నాన్ ఏసీ బోగీస్ ఉంటాయి. అంటే స్లీపర్ కావచ్చు, జనరల్ బోగీస్ ఉంటాయి. దాదాపు 22 కోచెస్తో ఉండే ఈ ట్రైన్లో సో అంటే నాన్ ఏసీ అంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఉండకుండా స్లీపర్ జనరలే ఉంటుంది. ఇది లాంగ్ డిస్టెన్సెస్కే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనిస్తే జంట నగరాల నుంచి ఆల్ ఓవర్ ఇండియా, ఇటు బాంబే వైపు కావచ్చు, ఢిల్లీ వైపు, బీహార్, యూపీ వైపు, కలకత్తా వైపు ఇట్లా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేందుకు ఉన్న ట్రైన్స్లలో 4 లేదా అంతకు అలా జనరల్ కోచెస్ ఉంటాయి. సో ఈ జనరల్ కోచెస్ అన్నది సరిపడా ఉండవు, స్లీపర్ కూడా సరిపడా ఉండవు, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీళ్ళని అంటే దిగువ మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే లో కాస్ట్లో అంటే మంచి కంఫర్ట్ని ఇచ్చే ట్రైన్స్ ఇవన్నట్టు. సో ఇప్పుడు మనకు ఇక్కడ గమనిస్తే తెలంగాణలో అంటే చెర్లపల్లి టు ముజఫర్పూర్ బీహార్కి ఒక అమృత్ భారత్ ట్రైన్ ఉంది. ఇది వీక్లీ వన్స్ రన్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా అంటే దాదాపు సగం బోగీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ జనరల్ బోగీస్ ఉంటాయి, మిగతా వచ్చేసి స్లీపర్ బోగీస్ ఉంటాయి. కంప్లీట్ నాన్ ఏసీ ట్రైన్ ఇది. సో ఇది అమృత్ భారత్ ట్రైన్. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా వందే భారత్ స్లీపర్ అని వచ్చింది. ఈ వందే భారత్ స్లీపర్ అనేది ఏంటంటే వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సిట్టింగ్ టైప్లో ఉన్న కోచెస్ వాటికే అడ్వాన్స్ వర్షన్ లాగా అంటే స్లీపర్ బోగీస్ ఉంటాయి. అంటే అంత కంప్లీట్ ఏసీ ఉంటుంది, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ. ఇది ఓవర్ నైట్ జర్నీస్ చేసేందుకు, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసేందుకు అంటే కంప్లీట్ బర్త్స్ ఉండే ట్రైన్స్ ఇవి. ఇది ఇప్పుడు మొన్న రీసెంట్గానే గౌహటి కోల్కతా మధ్య, హౌడా మధ్యలో ఇది స్టార్ట్ అయింది. సో ఇది కూడా చాలా అంటే మోడర్న్ ఫెసిలిటీస్తో చాలా కంఫర్ట్ ఇచ్చే విధంగా దాదాపు 180 డిజైన్ స్పీడ్తో ఈ ట్రైన్స్ని డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో సస్పెన్షన్ సిస్టమ్ కూడా చాలా హై ఉండడం వల్ల జర్క్స్ కానీ ట్రావెల్ కంఫర్ట్ అన్నది హై రైడ్ కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఎర్గానిమికల్లీ డివైజ్డ్ బర్త్స్ ఉండడం వల్ల అంటే చాలా బెటర్ కంఫర్ట్ని ఇస్తుంటాయి. అలాగే మిగతా సేఫ్టీ కావచ్చు, కవచ్ సిస్టమ్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా అడ్వాన్స్ ఫీచర్స్తో వీటిని డెవలప్ చేయడం జరిగింది. సరే, కొత్త రైళ్లు మన తెలుగు రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అదే ఈ వందే భారత్ ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు జంట నగరాల నుంచి గమనిస్తే 5 జతల ట్రైన్లు ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో చాలా ఎక్కువ మొత్తంలో కూడా వందే భారత్ ట్రైన్స్ రన్ అవుతూ ఉన్నాయి. అమృత్ భారత్ ట్రైన్స్ విషయానికి వస్తే ఒకే ఒక అమృత్ భారత్ ట్రైన్ జంట నగరాల నుంచి అంటే చెర్లపల్లి టు ముజఫర్పూర్ రన్ అవుతూ ఉంది. ఇది కాకుండా అంటే కోస్టల్ ఆంధ్ర వైపు అంటే మనకి హౌరా నుంచి లేదంటే అస్సాం, బీహార్ అటువైపు నుంచి ఇటు సౌత్కి తమిళనాడు, కేరళకి వెళ్ళే వందే భారత్, అమృత్ భారత్ ట్రైన్స్ చాలా రన్ అవుతూ ఉన్నాయి. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా కూడా కొన్ని ట్రైన్స్ మళ్ళీ ఇనాగరేట్ అయ్యాయి. అవన్నీ కూడా కోస్టల్ ఆంధ్ర వైపు నుంచి వెళ్తూ ఉన్నాయి. అయితే పర్టికులర్గా మన తెలంగాణకు సంబంధించి జంట నగరాలకు సంబంధించి ఓన్లీ ఒకే ఒక ట్రైన్ ఇప్పుడు ఉంది. ఫర్దర్గా ఇప్పుడు 23కి లేదా 22కి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కేరళ నుంచి ఇంకొన్ని అమృత్ భారత్ ట్రైన్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేసేందుకు అవకాశం ఉంది. అందులో భాగంగా మనకు ఇక్కడికి జంట నగరాలకు కూడా
ఒకటి లేదా 2 ట్రైన్స్ అనౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సార్, స్లీపర్ రైలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అంటే ఇంకా ఇప్పుడు ఫస్ట్ జత ఇప్పుడే మొదటి జత ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయింది, వందే భారత్ స్లీపర్. అయితే మిగతావి ఇంకా ప్రొడక్షన్లో ఉన్నాయి. ఆ ప్రొడక్షన్ అయ్యి అవి బయటకు వస్తే వాటిని ఇంకా మిగతా ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇమ్మీడియట్గా వందే భారత్ స్లీపర్ ఇది అని ఇంకా డెసిషన్ అని తీసుకోవడం జరగలేదు. ఆ ప్రొడక్షన్ నుంచి ఆ కోచెస్ ఆ ట్రైన్స్ వచ్చిన తర్వాత అలాంటి డెసిషన్ ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, సాధారణ రైళ్లతో పోలిస్తే ఇటు వందే భారత్ స్లీపర్లో కావచ్చు లేకపోతే అమృత్ భారత్లో కానీ ధరల విషయంలో ఏమైనా తేడాలు ఉంటాయి? అదే మనకు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ కొత్తగా ఏదైతే రన్ అవుతుందో దాని ధరలు మనకు ఫ్లైట్ ఛార్జెస్తో చూస్తే చాలా అందుబాటు ధరలో ఉంటాయి. నార్మల్గా ఒక థర్డ్ ఏసీ జర్నీ అనుకోండి, అదొక 2300 2400 థర్డ్ ఏసీ ప్రయాణం ఉంటుంది. అదే ఫస్ట్ ఏసీ అయితే దాదాపు 3500 అలా ఉంటుంది ఒక నార్మల్ జర్నీకి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం ఫ్లైట్ ఛార్జెస్తో పోల్చుకుంటే చాలా తక్కువ ధరలో ఉంది. కాబట్టి చాలామంది ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటారో అటు ఫ్లైట్ తీసుకోవాలా లేదంటే ట్రైన్ జర్నీ అన్న వాళ్ళకు ట్రైన్ జర్నీ చాలా అందుబాటు ధరలో ఉంటుంది. దానికి తోడు ఇవంతా చాలా అంటే మన ఫ్లైట్స్లో ఉండే ఫెసిలిటీస్తో పాటు చాలా కంఫర్టు, చాలా సేఫ్టీ, అన్ని రకాలుగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉండబోయే ట్రైన్ అన్నట్టు. రైట్. ఓవైపు సౌకర్యాలని కల్పిస్తూనే మరోవైపు అందుబాటు ధరల్లో ఉండే విధంగా కూడా ఇటు సామాన్యులకు దిగువ తరగతి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా అమృత్ భారత్ రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కొంత వేగంగా గమ్యస్థానాలు చేరుకోవాలి, అది సౌకర్యవంతంగా చేరుకోవాలనుకునే వాళ్ళ కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యంగా రైల్వే శాఖ అయితే దూసుకు వెళ్తోంది. ఇది రైల్వే శాఖకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ రవితో RKHM TV.